నటుడు, లౌకికవాద కార్యకర్త ప్రకాష్ రాజ్ రాముడిని, రామాయణాన్ని, ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని ఏదో ఘోరంగా అవమానించేశారు. ఇంకా ఆయన వెంటనే దేశ బహిష్కారం చేయాలి, ఛేదించాలి, ఇలా పద్ధతిలో అనేక తీవ్రమైన వీడియోలు నా దగ్గర జాబితా కూడా ఉంది. ఎందుకు అనవసరమైన వాటి ప్రచారం? ఇవన్నీ వస్తున్న వేళ నేను వీడియో చేశాను, 2 చేశాను. నిజానికి మీరు ఒక్కరే దొరికారు సమర్థించడానికి అని కొంతమంది మళ్ళీ అక్కడ కూడా 100 మంది దాకా మెసేజ్లు పెట్టారు. ఇంకా సరే ఇతరులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రశ్న సమర్థించడం, ఖండించడం కాదు. ముందు ఇంత ద్వేషం ఎవరి మీద అయినా ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఖండించే వాళ్ళు దాన్ని చూసారా? ఆయన ఏదైతే ప్రధానంగా ఆయనకు ఆపాదిస్తున్నారో ఆ మాటలు ఆయన అన్నారా? 3వది, అలా అననప్పుడు మాట్లాడే స్వేచ్ఛ అసలు ఉందా లేదా? ఆయనకు స్వేచ్ఛ అనండి, అభిప్రాయం అనండి, అది కూడా ఏమైనా పని కట్టుకొని ఆయన ఏమైనా చేశారా? ఏ సందర్భం, టెక్స్ట్, కాంటెక్స్ట్, ఈ 3 చూడాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టవశాత్తు కొంతమంది నుంచి కూడా ఆశించిన స్పందన రాలేదు. కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రకాష్ రాజ్ కేరళ లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడిన వీడియో ఆశాంతం 1-2 సార్లు చూసినప్పుడు ఆయనకు ఆపాదించి ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్న అంశాలు దాంట్లో ఏం లేవు. ఉన్నాయి, దాంట్లో ఏమున్నాయో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. కానీ దానికోసం అంతా ఆయన మీద విషయం కక్కాల్సినటువంటి అవసరం, విద్వేషం ప్రదర్శించాల్సిన అవసరం ఏమి లేదు. హఠాత్తుగా అది జరిగింది ఎప్పుడో. ఇప్పుడు ఈ సమయంలో రావడం వెనుక రాజకీయ కుట్రలు కూడా, మీడియా కుట్రలు కూడా, సోషల్ మీడియా కుట్రలు కూడా ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది. అయినా నేను వాటన్నిటిలోకి పోలేదు. రాముడు వలస కూలి అని ప్రకాష్ రాజ్ అనలేదు. ఈ విషయమే నేను నొక్కి చెప్పాను. ఆయన అనలేదు వలస వచ్చారని. 2వది, రాముడు అయోధ్యలో గుడి కట్టారు, జన్మభూమి అని, కాబట్టి ఆయన ఉత్తరాది నుంచి వచ్చాడు దక్షిణాది కంటంలో, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా మూడోది రావణ లీల తమిళనాడులో చేయటము, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో రావణుణ్ణి, కేరళలో అయితే బలి చక్రవర్తిని. బలి ఎవరండి? వామనుడు భూమిలోకి తొక్కిన బలి, అంటే విష్ణుమూర్తి ఆయన్ను భూమిలోకి తొక్కాడు. ఆ బలి చక్రవర్తి, మహాబలి అంటారు, ఇంకా రకరకాలు. ఆ బలి తిరిగి వస్తాడని వాళ్ళు ఓనం పండుగ చేసుకుంటారు, ఆయన కోసం దీపాలు పెడతారు. కాబట్టి భారతదేశంలో ఈ సాంస్కృతిక వైవిధ్యం ఉన్నప్పుడు పనిగట్టుకొని ప్రకాష్ రాజ్ అందులో ఏమి అననప్పుడు ఇంత విద్వేషం ఎందుకు అని చెప్పాను. ఇంకా చాలా చెప్పాను. సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్వయంగా ఇచ్చాడు. దానికంటే ముందు జనసేన నాగబాబు, నేను గతంలో కూడా చెప్పా, వాళ్ళల్లో కాస్త విషయాలు చెప్తూ ఉంటాడని. ఆయన ఒక్కసారిగా రాముడి గొప్పతనం, అసలు రాముడు కేవలం దేవుడే కాదు, అసలు ధర్మము, మతము, ఇవన్నీ చాలా. రాముడిని అందరూ పూజించారండి ఈ దేశంలో. కృష్ణుని కూడా పూజిస్తారు, శివుని కూడా పూజిస్తారు, బుద్ధుని కూడా ఆరాధిస్తారు. అనేక మతాలు ఉన్న దేశం ఇది. కాబట్టి రాముడిని ఆయన ఏమన్నారు, నిజంగా అవమానించారని అది చెక్ చేయకుండా రాముడి గురించి ఇవన్నీ కూడా చెప్పడం. ఇంకోటి, నాగబాబు మాట్లాడగలరు కాబట్టి ఆయన ఒకటి చెప్తున్నారు. ఏమని? చాలా తెలివైన వ్యాఖ్య అది. ఏమని? ప్రపంచంలో ఉన్న మతాల్లో హిందూ మతం ఒక్కటే నాస్తికత్వానికి కూడా చోటు కల్పించింది అని ఆయన చెప్తున్నారు. నాస్తికత్వానికి చోటు కల్పించడం హిందూ మతం యొక్క లక్షణం అని వీళ్ళు ఎవరైనా గుర్తిస్తున్నారా? నాస్తికులు లేదా దేవుడు లేడని భావించే వాళ్ళు, దైవభక్తులకు వ్యతిరేకమని ఇంతమంది ఇష్టానుసారం ప్రచారం చేస్తుంటే వాటిని ఎవరు ఏమి అనడం, వీళ్ళు ఎందుకు దాన్ని ఎప్పుడు ఇలాంటి తెలిసిన వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? దాన్నే ఎందుకు ప్రోత్సహించి దాంట్లో అగరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మము, లేదా మీరు ఎంతసేపటి ఇతర మతాలకే బుజ్జగింపు అవన్నీ బీజేపీ మాటలు ఆయన కూడా చెప్తుంటే ఎందుకు మరి వీళ్ళు చెప్పలేదు? భిన్నాభిప్రాయాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి ఈ దేశంలో చోటు ఉందని ఈ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి నాగబాబు తెలియకుండా కాదు, చెప్పకుండానే ప్రకాష్ రాజ్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఏదైతే ప్రచారంలో ఉందో దాన్ని ఆయన కూడా ధృవీకరించేటట్టు మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ కూడా నాగబాబు పేరు ఎత్తలేదు. నేను మాట్లాడింది వేరు. ఇప్పుడు నేను తోట పనిలో ఉన్నాను, ఎన్నికల ప్రచారానికి వెళ్ళొచ్చాను. నేను ఏ మతాన్ని, ఏ దేవుడిని కించపరిచే విధంగా మాట్లాడే ఆ ప్రశ్న లేదు అన్నారు ఆయన. నేను మొదటి వీడియోలోనే అదే చెప్పాను. ఇప్పుడు ఎవరో అన్నారు క్రిస్టియన్ ఎథీస్టులు, హిందూ ఎథీస్టులు అలా ఉండరండి. ముస్లిం ఎథీస్టులు అట్లా ఉండరు. ఎథీజం భౌతికవాదమా, దైవవాదమా, 2 విషయాలు. కాదంటే కాదు. అయినా కానీ ఆయన గౌరవిస్తానని తల్లి అంత్యక్రియల ద్వారా నిరూపించారు. తల్లి అంత్యక్రియలు అలా చేశారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారని మళ్ళీ ఇందాక నేను చెప్పిన ఆయన కూడా అంటున్నారు. కాబట్టి ఇది కావాలని రాజకీయంగా జరుగుతున్న మాట. ప్రకాష్ రాజ్ దీనికి సరైన సమాధానం ఇచ్చారు. నేను ఎవరిని ఎప్పుడు కించపరచలేదు, పరిచే అవకాశం కూడా లేదు. ఇవన్నీ నిజం కాదు. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడిని నేనేదో చేశాను, అవమానించాననే ప్రచారం నిజం కాదు. దీనికి సంబంధించి
ఊగిపోయేవాళ్ళు, రేగిపోయేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని మాట్లాడనివ్వండి అన్నాడు. అంటే నాగబాబు ట్వీట్ వచ్చిన తర్వాతే ప్రకాష్ రాజ్ స్పందన వచ్చింది కాబట్టి ఆయనకే జవాబు అని కొంతమంది అనుకుంటున్నారు అంటున్నారు. అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఒకసారి పబ్లిక్ ప్రజారంగంలో వివాదము సమస్య వచ్చాక అందరూ మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడి ఉండొచ్చు, ఈయన కూడా సమాధానం చెప్పారు. కానీ ఇక్కడ నాగబాబుకు ఒక ఇరకాటంలో పడ్డారు. ఏమంటే గతంలో ఆయన దేవుడు శాడిస్టు ఇంకా చాలా ఇలాంటి పదాలన్నీ వాడి దేవుడు ఏది తనను కాదంటే సహించరు, ఇట్లాంటివి చేస్తారు, ఈ పద్ధతి ఈ అర్థం వచ్చే విధంగా ఖచ్చితంగా ఇవే పదాలు కాదు కానీ మాట్లాడారు. అప్పుడు ఆయన నాస్తికుడు అని కూడా అనుకునేవాళ్ళు. అదే ఇప్పుడు ఉదాహరణకు రాజమౌళి గురించి కూడా అలాగే ఆయన ఇప్పటికీ దాని విషయంలో అస్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాగబాబు బీజేపీతో పొత్తు పెట్టారు, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన అలా మాట్లాడు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాగబాబు హిందూ మతంలో నాస్తికవాదానికి కూడా చోటు ఉంటుంది అని చెప్పడంలో ఉద్దేశం ఇది. అంతకుముందు ఎందుకు మాట్లాడారు అని ఎవరైనా అడగకుండా ఆయన ముందు జాగ్రత్త తీసుకున్నారనమాట. సరే, ప్రకాష్ రాజ్ అయితే వాటి అన్నింటినీ తోసిపుచ్చారు. నేను అసలు ఎవరిని ఎప్పుడు కించపరిచే అవకాశం లేదు. అన్ని మతాలు లౌకిక తత్వంతో సామరస్యంతో ఉండాలని చెప్పడం కదా ఇక్కడ ప్రజాస్వామికవాదుల ఉద్దేశం. అందుకని ఇప్పుడు పని కట్టుకుని ఆయన రాముని అనే అవకాశం ఏముంది. కాదే నార్త్ ఇండియన్ ఫినామినా అనడం అనేది అది జరగచ్చు. దాన్ని ఏదో కొంతమంది రామదూతలైనట్టు మిగిలిన వాళ్ళందరూ రామ శత్రువులైనట్టు మాట్లాడడం సరికాదు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను రామదాస్ ఉదాహరణ ఒకటే చెప్పాను, ఇంకా ముందు చెప్పుకుందాం. కానీ ప్రకాష్ రాజ్ అయితే వెనకడుగు వేయలేదు, ఖండించారు. మరో సందర్భంలో ఆయన వివరమైన సమాధానం కూడా ఇస్తారు. దీని మీద ఈ మత కోణమే తీసుకున్నారు. ఉదాహరణకు మహిళా బిల్లు పునర్విభజనను ముడిపెట్టడం పొరపాటు, మీ వాదన సరైనది కాదు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆత్మహత్య ఇది నిజాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకాష్ రాజ్ సవాలు విసిరారు. దాని మీద వీళ్ళేం స్పందించట్లేదే. ఉదాహరణ చర్చకు రావడం అని కాదు, అంటే రాజకీయ భాగాన్ని పక్కన పెట్టి మతానికి ఏదో జరిగిపోయింది అని చెప్పడం. కొంతమంది ఏదో భజనలు ప్రార్థనలు అంట, తమ దేవుణ్ణి తాము నమ్మితే ఇతరులు నమ్మలేదని ఆరోపణలు మోపడంతో అవసరం ఉండదు. మీ దేవుణ్ణి మీరు నమ్మితే దేవుడు చూసుకుంటాడని అనుకోవాలి. అలాగే మీ నమ్మకం మీద మీకు నమ్మకం ఉంటే మీ నమ్మకాన్ని ఇతరులు చెడగొట్టగలరు, లేకపోతే దెబ్బతీయగలరు అనే అవకాశం ఏమి ఉండదు. చివరిది హితబోధలు చేసేవాళ్ళు సున్నితమైన విషయాలు వీటికి పోకూడదు అనేది కరెక్టే. కానీ అదే సమయంలో అసలు ఆ పేరే ఎత్తకూడదు. గోవింద అంటారు భారతదేశంలో, మేము తెలుగు గోవింద అంటారండి. ఏదన్నా ఇంకా శఠగోపం పెట్టడం అంటారు. వీటి అన్నింటినీ అవమానించడం అంటే ఇప్పుడు ఎవరేం చేస్తారు దానికి? అది కల్చర్, ఒక సంస్కృతి. నామం పెట్టాడు, ఎగనామం అంటాం మనం. మీడియాలో ఇప్పటికి కూడా వాడతాం. ఎగనామం అంటే అవమానించటమా? ఒక భాషకు, ఒక సంస్కృతికి జాతీయాలు ఉంటాయి. ప్రకాష్ రాజ్ చెప్పిందే అది. దక్షిణ భారతంలో సాంస్కృతిక సాంప్రదాయాలు వరవడి భాష వేరుగా ఉన్నాయి. మీరు ఇక్కడికి రండి, వచ్చినప్పుడు ఇక్కడ దీంతో కలిసిపోండి. ఉదాహరణకు రాముడు, లక్ష్మణుడు, రావణుడు, శూర్పణఖ అని ఆయన చెప్పిన కథలో దే ఆర్ ట్రైబల్స్ ఆర్ కమింగ్ అని రాముడు అంటే రావణాసురుడు వచ్చి వీఆర్ నాట్ ట్రైబల్స్, వీఆర్ కింగ్స్ హియర్ అంటారు. కాబట్టి ఇక్కడ చర్చ ఉత్తర దక్షిణాల గురించింది, కానీ రాముడిని హిందూ మతాన్ని అవమానించటం ప్రశ్న కానే కాదు. గౌడ పంచ ద్రవిడ అంటుంటారు, అన్నీ ఒకటే అని. కానీ కాదు కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు తాజా డీలిమిటేషన్ పునర్విభజన ప్రహసనంలో కూడా చూసాం కదా. కాబట్టి ప్రకాష్ రాజ్ అనని మాటలు ఏదో అన్నారని దాని మీద గగ్గోలు పెట్టే బదులు నిజంగా ఏమన్నారో ఒకసారి అనువాదం ఎవరినైనా ప్రచురించమనండి. రాముడు, లక్ష్మణుడు వలస కూలీలుగా వచ్చారని ఆయన ఎక్కడన్నాడో చెప్పమన్నాడు. నిజం చెప్పాలంటే ఆయన జాగ్రత్తగా చెప్పాడు. రావణాసురుణ్ణి, రాముడిని కూడా బాధ్యతగానే వాళ్ళు మాట్లాడినట్టుగా ప్రకాష్ రాజ్ నరేషన్ అందులో ఉంది.